అని ఆనాటి వైసీపీ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నిన్న చూసాం, నేను ఆన్లైన్లో చెక్ చేయగా అసలు కిలో ఆవు పేడతో చేసిన పిడకలే కిలో 294 రూపాయలు ఉన్నాయి ఆన్లైన్లో. అట్లాంటిది వీళ్ళు కిలో ఆవు నెయ్యి 319 రూపాయలకి ఎలా ఇస్తారు? మినిమం కామన్ సెన్స్ లేదా ఆ రోజున్న వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఇది కుట్రపూరితంగా జరిగింది కాదా? అదేవిధంగా ఈ వైష్ణవి డైరీని మనం చూసాం. ఇది ఇంతకుముందు ఒక చిక్కీలు, ఐస్ క్రీము, ఇడ్లీ పిండి, దోశ పిండి, లేదంటే మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్లు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకునే సంస్థ ఈ వైష్ణవి డైరీ. ఇలాంటి సంస్థకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్టు మీరు ఎలా ఇచ్చారు అనేసి ఈరోజు నేను ఆనాటి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతోంది. అదేవిధంగా మనం చూసాం, ఇక్కడున్న స్థానికులను కానీ, గ్రామస్తులను కానీ, ఇక్కడ ఇంత ముందుగా పనిచేసిన కార్మికులకు కానీ, ఈ డైరీలో పనిచేసిన పాత కార్మికులందరినీ అడగడం జరిగింది. ఇక్కడ ఆవులు ఉన్నాయా, చుట్టుపక్కల గ్రామాల్లో ఏమన్నా పాలు సేకరణ చేశారా, ఆవు పాలు సేకరణ చేశారంటే అసలు ఈ డైరీ ఫామ్లో ఎటువంటి గోశాల లేదు. అదేవిధంగా చుట్టుపక్కల ఏ గ్రామాల్లో కూడా వీళ్ళు ఆవు పాలు సేకరణ చేయలేదు. ఇది కాక ఫోరెన్సిక్ రిపోర్ట్లో తెలియదు ఏంటంటే నకిలీ ఇన్వాయిస్లు, నకిలీ ఈవే బిల్లులు, నకిలీ ట్రాన్స్పోర్ట్ బిల్లులు, అంటే వీళ్ళు పాలు సేకరణ చేయకుండానే పాలు సేకరించినట్టు ఈ ఇన్వాయిస్లు ఇవన్నీ క్రియేట్ చేసి